నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 6వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:34 వరకు. అయితే తిథి, నవమి తిథి ఉదయం 8:40 తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం 3:51 వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 12:40 నుంచి రాత్రి 2:26 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:24 నుండి ఉదయం 9:14 వరకు. రాత్రి అంటే మళ్ళా తిరిగి రాత్రి 11:04 నుంచి రాత్రి 11:49 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:58 వరకు. యమగండ కాలం ఉదయం 9:02 నుంచి ఉదయం 10:37 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:51 నుంచి 5:03 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 1:15 నుంచి 2:58 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అన్నిటా సక్సెస్ సాధిస్తారు. ఈరోజు ఎగ్జామ్స్లో కానీ, కాలేజెస్ ఇంటర్వ్యూస్లో కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ, విదేశాలు వెళ్ళడంలో కానీ, మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ మీ మీ వంతు. కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతమవుతాయి. మీరు జిఎస్టీకి అప్లై చేసుకున్నా, లేదా పిన్ నెంబర్కి అప్లై చేసుకున్నా, లేదా మీ యొక్క నేమ్కి అప్లై చేసుకున్నా, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఈరోజు మీకు ఆలస్యమే అవుతాయి. దీంతో పాటుగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసటను నివారించండి. విశ్రాంతి పొందే అవకాశం చూసుకోండి. ధ్యానపరంగా చూసినట్టయితే కనుక కొంతమంది మెడిటేషన్ చేయడము, ధ్యానం చేసుకోవడము, యోగాలు చేసుకోవడము ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కొంత మంచి ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి అలజడులు లేవు. అన్యోన్యంగానే ఉంటుంది. చక్కగా సాఫీగా ఈరోజు హాయిగా గడిచిపోతుంది. పరిహారంగా చంద్రుడిని పూజించండి. చంద్రుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులకు ప్రతిభతో మీరు గుర్తింపు పొందే అవకాశము, అంటే గతంలో మీరు చేసిన కష్టానికి ఈరోజు మీరు సక్సెస్ సాధించడంతో పాటు మీకంటూ ఒక ఐడెంటిఫికేషను జరిగే అవకాశం ఈరోజు చాలా చక్కగా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడుల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తక్షణమే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గుండెకు సంబంధించిన వ్యాధులు రావడం కానీ, హార్ట్ అటాక్స్ రావడం కానీ, స్టంట్స్ వేయించుకునే పరిస్థితి కానీ, ఇలాంటి సమస్యలు గతంలో ఉన్నవారికి ఎక్కువ అవ్వడము, కొత్తగా ఉన్నవారికి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మనస్పర్ధలు తీవ్రంగా కనబడుతున్నాయి. అలజడులు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇలాంటివి అలజడికి సంబంధించిన ఇబ్బందులు గురయ్యే అవకాశము ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. నివారించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయండి. వీలున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. కొంతమందికి ర్యాంకులు సాధించడం కానీ, లేదా విదేశాలు అకస్మాత్తుగా వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత ఒప్పందాల్లో లాభాలు వస్తాయి. కొత్తగా ఏవైనా ఒప్పందాలు చేయాలంటే
దానికి కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. ఎక్సర్‌సైజులు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో శుభ సమావేశాలు జరుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు. ఎటువంటి అంటే ఒడిదుడుకులు గానీ, సమస్యలు గానీ ఈరోజు కుటుంబంలో కనిపించట్లేదు. అన్యోన్యమైన వాతావరణమే కనిపిస్తోంది. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకోండి. అమ్మవారికి చీర, జాకెట్టు, పూలు, పసుపు, గాజులు, కుంకుమ ఇలాంటివి పెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే మరింత మంచి జరిగే అవకాశం కనబడుతోంది.